అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వంకాయ పులుసు పచ్చడిలా చేసుకుందాం అనుకున్నాను. ఇవి రెండు ఇలా కాల్చేసి దీన్ని తొక్క తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ ఇవి కూడా ఈ టమాటాలు ఇవి కూడా కాల్చుకుని పెట్టుకున్నాను. ఇవి ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే నా దగ్గర ఒక రోల్ ఉందండోయ్. నేను రోల్ కొనుక్కున్నాను, బాగుంటుంది కదా అని చెప్పేసి రోల్ అంతా కడిగి పెట్టుకున్నాను. ఈ రోట్లోని ఇలాగ చేద్దామని చెప్పి ఇదిగో ఇక్కడ మేము పచ్చిమిరపకాయలు ఇలా ముందు వేసేసుకుంటున్నాను. వేసేసుకుని దీన్ని ఫస్ట్ దీన్ని దంచుకుంటున్నాను. అంటే తర్వాత మళ్ళీ నలగదు కదా, అందుకని దీన్ని పచ్చిమిరపకాయలు ఇలాగా నలిపేస్తున్నాను. తర్వాత ఎందుకంటే ఇవి పచ్చిమిరపకాయలు బాగా నలగాలి. నలిగేవన్నీ ముందర వేసుకుని అక్కర్లేదు, మామూలుగా లైట్గా ఉండాలనుకుని ఇలా చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి టమాటాలు ఉన్నాయి. ఈ టమాటాలు కూడా మనం ఇలాగే ముద్ద చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి వేసేసి ఈ టమాటాలను కూడా దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో వేసేసి ఇది కూడా కొంచెం కుమ్మేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం కుమ్ముతున్నాను ఇలా. అంటే ఇలా ఇప్పుడు ఇప్పుడు ఇవి బాగా ఇలా అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న వంకాయ ఉంది కదా, ఈ క్లీన్ చేసుకున్న వంకాయ ఇదంతా కూడా క్లీన్ చేసుకున్న వంకాయ ఇది గుత్తిలాగా పైన ఇది తీసేసి దీనంతా క్లీన్ చేసి పెట్టుకుని పురుగు పుట్ర ఏమీ లేకుండా చూసుకుని వేసుకున్నాను. దీంట్లో ఇలాగా ఇవి వేసుకుని దీంట్లో సరిపడినంత ఉప్పు కారం